అందరికీ నమస్కారం అండి. నా పేరు చరిత. నేను వచ్చేసి సండే మన ట్యాంక్ బండ్ ఉంటుంది కదా, అక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుంది హ్యాండీక్రాఫ్ట్ది. సరే చూద్దామని వెళ్ళాను. ఆ రోజే లాస్ట్ డే సండేని. ఇంకా వెళ్ళేటప్పటికి వర్షం బాగా ఎక్కువైందనమాట. వెళ్ళడమే ఈవినింగ్ లేట్ అయిపోయింది. ఇంకా పార్కింగ్ కూడా ఉందండి లోపల. ఇంకా పార్కింగ్ ఉన్న వల్ల ఇబ్బంది లేకుండా పోయింది. అందులో అక్కడ హుస్సేన్ సాగర్ ఇదంతా ట్రాఫిక్ బాగా ఎక్కువగా ఉంటుంది కదా. ఇంకా వెళ్ళగానే ఎంట్రన్స్లో అలా టెర్రాకోట సంబంధించినవి అన్నీ ఉన్నాయి. చాలా తక్కువ ఉన్నాయిలేండి, లాస్టే కదా అయిపోవచ్చినాయి ఇంక అన్నీ. సరే చూద్దాం ప్రైజెస్ గట్టాని. నాకైతే ఎక్కువ అనిపించినాయి ప్రైజెస్. తక్కువ వెరైటీస్ ఉన్నాయి కదా, కొంచెం ఎక్కువ ఉంటే అన్న చూడాలనిపిస్తుంది. సరే అని చెప్పి అలా చూసుకుంటే వెళ్తున్నా. వాళ్ళు మనకి చేసిస్తున్నారు, మనం కూడా చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే చేపిస్తారు. అని నేను కూర్చోలేదులేండి, మా అబ్బాయి ఉన్నాడు కదా, మా చిన్నవాడు ఇంకా అన్నిటికి ముందు ఉంటాడు, అందుకని నేను వెళ్ళలేదు అలాంటి వాటికి. ఇంకా అన్నీ కాటన్ శారీస్, సిల్క్ శారీస్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా లాస్ట్ అయిపోయినాయి కదా, నాకు అంత అనిపించలేదు. అందరూ తీసేసుకున్నాక ఇంకా లాస్ట్ మిగిలినవి ఉంటాయి కదా, ప్రైజెస్ వస్తే తగ్గించి ఇస్తూ ఉంటున్నారు కానీ నాకు అంత అనిపించలేదు. మళ్ళీ ఇంకా నేను తీసుకోలేదులేండి బట్టలు. ఇక ఆయుర్వేద వనమూలికలు ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకుని అక్కడే ఆడించుకుంటున్నారు. ఈ ఇత్తడి సామాను అయితే చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయండి, చూడడానికి అంతే తప్పించి. ఈ బుట్టలు అయితే పెద్దవాడు అక్కడే వెళ్తున్నారండి, వాళ్ళతో అమ్ముకుంటున్నారు. ఒక్కొక్కటి 400 చెప్పారు, కానీ నాకు పెద్దగా యూజ్ అవ్వవు కదా అని తీసుకోలేదు అవి. ఇక్కడ మన తెలంగాణ స్పెషల్ సర్వపిండి చేస్తున్నారు, వేడివేడిగా చేసేస్తున్నారు కావాల్సిన వాళ్ళకి. ఇంకా అందులో వర్షం పడుతుంది కదా, ఇవి మిరపకాయ బజ్జీలు తీసుకుని తింటా. ఇంకంతా ఫుడ్ ఐటమ్స్ బాగానే ఉన్నాయండి. చాలా వరకు స్టాల్స్ బంద్ చేస్తారు, ఇంకా లాస్ట్ డే అయిపోవచ్చింది కదా, మేము వెళ్ళింది కూడా చాలా లేట్ మళ్ళీ. ఇవన్నీ అగరబత్తులు ఇవన్నీనండి, హ్యాండ్ బ్యాగులు, శారీస్, ఈ టెర్రాకోట ఇవే ఉన్నాయి ఎక్కువ. ఇత్తడి సామాను అన్నీ చాలా కాస్ట్ ఎక్కువ అనిపించింది నాకు. ఇంక ఈ టెర్రాకోటాలో వాటర్ బాటిల్, ఈ వాటర్ జగ్గులు, మన దీపం గాలి వేస్తే కొండ ఎక్కకుండా పెట్టుకుని అవి ఇవన్నీ కూడా ఉన్నాయండి. కానీ కాస్ట్ బాగా ఎక్కువ చెప్పాడు, ఒకటి 500 చెప్పాడు దీపాలు పెట్టుకునేది. ఇంకా అందుకని తీసుకోవాలి. ఈ జాడీలో అయితే తీసుకుందాం అనుకున్నా, కానీ క్వాలిటీ అంత బాగాలేదండి. ఇంకా అందుకే అవి కూడా తీసుకోవాలి. ఈ శిల్పకళా వేదికలో ఇస్తారు కదా, అలా ప్రోగ్రామ్స్ కూడా ఇస్తున్నారు పాపం వర్షంలోనే పిల్లలంతా. ఇంకా లాస్ట్ వచ్చేసేటప్పుడు ఫస్ట్ వెళ్ళాను కదా టెర్రాకోటా దానికి, ఇంకా అక్కడికి వెళ్ళి ప్లాంట్స్ పెట్టుకునేటట్టుగా ఉన్నాయండి 2, ఇంకా అవి తీసుకుని వచ్చాను. బయటకు వచ్చేటప్పటికి బాగా ఫుల్ వర్షం. ఎందుకు వెళ్ళాను రా దేవుడా అనిపించింది. మిరపకాయ బజ్జీలు ఇవి తింటాకి వెళ్ళినట్టు ఉంది అక్కడికి. ఇంక ఈ 2 తీసుకున్నానండి, చూడడానికి బాగానే ఉన్నాయి. ఇంకా లాస్ట్ అందరూ వేరేసారు కదా, లాస్ట్ మిగిలినవి
ఇలాంటి వాటిలో ఫస్ట్ రోజు కానీ సెకండ్ రోజు కానీ వెళ్ళాలండి, అలా లాస్ట్ డే వెళ్ళకూడదు. నాకు అర్థమైంది అదే, అనవసరంగా వెళ్ళాం అనిపించింది. ఇంక ఈ రెండు తీసుకొచ్చానండి ఫైనల్గా, మొక్కలన్నా పెట్టుకోవచ్చాం కదా అని. ఇంక వీటిలో మొక్కలు పెట్టి చూపిందామని అప్పటికే లేట్ అయిపోయిందండి. ఈసారి మొక్కలు పెట్టినప్పుడు తప్పకుండా చూపిస్తాను మీకు ఇవి. మన ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయడం మట్టుకు మర్చిపోకండి. థ్యాంక్ యూ.